ప్రతి శుక్రవారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళదు. తప్పనిసరిగా మొహంలో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మిగతా వారాలలో కుంకుమ పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా శుక్రవారం తప్పనిసరిగా పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకోవడం ద్వారా వివాహేతర స్త్రీలకు కలకాలం సౌభాగ్యం ఉంటుంది. కుంకుమ బదులుగా స్టిక్కర్లు పెట్టకూడదు. కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి. తద్వారా రజోగుణమైన శుక్రుడు అనుగ్రహం పొందవచ్చు. వీలైతే తామరలు, పద్మములతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవత అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే అన్నదానం, వస్త్రదానం, పుష్పదానం చేసిన శుభ ఫలితాలు చేకూరుతాయి. వర్జ్యం ఉన్న టైంలో మౌనవ్రతం పాటించడం మంచిది. ఆ టైంలో ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దు. తద్వారా ఇంట్లో ధన సమృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఎప్పుడు పసుపు, ఉప్పు అయిపోవడమే ప్రసక్తే అనేది ఉండకూడదు. అయిపోయేంత వరకు వాటిని వినియోగిస్తూ ఉండరాదు. పసుపు, ఉప్పు ఇక అయిపోతున్నా అనుకుంటే కొత్త సరుకు తీసుకొచ్చి వాటికి ఇవి జోడించాలి. అలానే ప్రతి ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం ఎప్పుడు నిండుగా ఉండాలి. ఖాళీగా ఉంచకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తినాలి. మద్యం, మాంసం తినరాదు. పాలు మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో ఎప్పుడు కూడా మద్యం సేవించరాదు. విడిచిన బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. విడిచిన బట్టలు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది. బట్టలు కిటికీల మీద, తలుపుల మీద వేయకూడదు. సూర్యోదయం కన్నా ముందే ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ గదిలో దీపాలు వెలిగించుకోవాలి. రాత్రి వేళలో భోజనం తర్వాత గిన్నెలను ఖాళీగా ఉంచరాదు. అన్న పాత్రలలో కాస్తైనా అన్నాన్ని మిగిల్చాలి. అలా ఉంచడం ద్వారా పితృదేవతల అనుగ్రహం మనకి లభిస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇలా చేయండి. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళదు. మీతోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.